జనం చేత ఓట్లు వేయించుకుని ప్రజాప్రతినిధిగా యువతకు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఏలూరు ఎంపీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడటం, అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి డ్రగ్స్ గురించి కూడా ఆ బ్లడ్ రిపోర్ట్లో రావడం, ఈనాడులో, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు, మత్తు చరిత్ర అని. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఓ ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. డ్రగ్స్ టెస్ట్ లో 5గురికి పాజిటివ్ రాగా 6గురికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. గతం నుంచి కూడా ఈ అలవాటు ఉందని, రెగ్యులర్గా దుబాయ్కి వెళ్తూ ఉంటారు డిఫరెంట్ అఫైర్స్ మీద. అలాగే ఇండియాలో కాదు డ్రగ్స్ తీసుకుంది, బయట తీసుకున్నారు అని ఇలా అనేక రకాలైనటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఇక్కడ తీసుకోలేదు అని వాదించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే వారు తీసుకునేటువంటి డ్రగ్స్ గురించి, చేసేటువంటి కార్యక్రమాల గురించి కుటుంబంలో తన చుట్టూ ఉండేటువంటి ఇన్నర్ సర్కిల్లో కూడా దీని మీద అవగాహన ఉంది అనేటువంటి చర్చ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పార్లమెంటు సెషన్స్ ఉన్నాయి. ఏలూరు ఎంపీ పార్లమెంట్లో కాకుండా ఫామ్ హౌస్లో ఉండడం ఏమిటి? ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇదే బాధ్యత అని ఏలూరు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇండియాలో ఎక్కడ ఓటున్నా కూడా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయొచ్చు. అయితే ఊర్లు దాటి, జిల్లాలు దాటి, ప్రాంతాలు దాటి, నదులు దాటి ఎక్కడో కడప జిల్లా నుంచి ఏలూరు జిల్లాకి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది? ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం, సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఎందుకు ఈ పుట్టా మహేష్ కుమార్ అనేటువంటి వ్యక్తికే ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది? అతనేమైనా సామాజిక కార్యకర్త, ఒక పాదయాత్ర చేసి ప్రజాసేవ చేస్తున్నాడా, లేక సాంఘిక సంస్కర్త, లేకపోతే పార్టీ నిర్మాణంలో ముందు నుంచి ఉండి పనిచేసిన ఒక కార్యకర్త? ఎందుకు ఇతన్ని ఏలూరుకి ఇంపోర్ట్ చేశారు? 16.38 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటులో తెలుగుదేశానికి కనీసం పోటీ చేయగలిగే కార్యకర్త కానీ, రాజకీయ నాయకుడు కానీ, డబ్బు పెట్టగలిగే పెత్తందారి కానీ దొరకలేదా? ఎందుకు ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది? కేవలం కోట్లు కుమ్మరించి సీట్లు కొనుక్కునేటువంటి పద్ధతిలో ఆ క్రమంలోనే ఈ పుట్టా మహేష్ కుమార్ అనే వ్యక్తికి మీరు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిందా, లేక వేరే కారణం ఇంకేమైనా ఉన్నదా? ఈ మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ అయిన తర్వాత ఏలూరు కోసం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగాడా? ఆ ఏలూరు మీదుగా 2 వందే భారత్ ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి. ఖమ్మం, సామర్లకోట లాంటి చోట కూడా ఆగుతున్నాయి. కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ ఉన్న సమయం నుంచి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఏలూరులో కనీసం వందే భారత్ ట్రైన్స్కి స్టాప్ ఇప్పించలేకపోయారు. ఇక ఏలూరుకి ఏమి అభివృద్ధి చేశారు? ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక కార్యకర్తనో తప్పు చేస్తే, డ్రగ్స్ తీసుకుంటే, ఇంకేదైనా పొరపాటు చేస్తే దానిని బట్టి తెలుగుదేశం పార్టీ అంతా డ్రగ్ ఎడిక్ట్స్ అని, వీళ్ళంతా ఆడవాళ్లను నీచంగా చూస్తారని ఈ రకమైనటువంటి భాష మనం అనలేము. పార్టీని తప్పు పట్టలేము. అదేవిధంగా దాని యొక్క హెడ్ అనేటువంటి చంద్రబాబు నాయుడిని కూడా మనం బాధ్యుడిని చేయలేము. ఎందుకనంటే ఒక ఆలోచనతో మంచి జరగాలని, ప్రోత్సహించాలని పార్టీ అనేక మందికి అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోకపోవటం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒక పార్టీనో లేక పార్టీ హెడ్నో మనం తప్పు పట్టలేం. కానీ తప్పు జరిగిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీని, ఆ పార్టీ హెడ్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టి తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, మీరు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, నో డ్రగ్స్ బ్రో అని గంజాయి వద్దు బ్రో స్లోగన్స్ ఇస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి మీ ఎంపీ ఒక డ్రగ్ ఎడిక్ట్ అనేటువంటిది ఈరోజు కనిపించిన తర్వాత దిద్దుబాటు చర్యలు ఏవి? కేవలం ఒక షోకాజ్ నోటీస్, దాంతో దిద్దుబాటు అయిపోతుందా? తప్పు సరిదిద్దడం జరుగుతుందా? యూత్కి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం నేను సీట్ ఇచ్చానని మీరు అనేక చోట్ల మాట్లాడారు. అగ్రీడ్. మీరు అన్నట్టుగానే యూత్ని ఎంకరేజ్ చేయాలని ఈ పుట్టా మహేష్ కుమార్కి మీరు సీట్ ఇచ్చారు.
బట్ హీఈస్ డిస్కరేజింగ్ ది యూత్. ఈరోజు యూత్ ఏమనుకుంటారు, ఎంపీనే డ్రగ్స్ తీసుకోగలిగింది, మేము తీసుకోకూడదా, జనం తీసుకోకూడదా అని అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అలాంటిది ఎలాంటి సందేశం మనం యూత్కి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మనం ఇస్తున్నాం? ఇట్ ఈజ్ యువర్ టర్న్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు యాక్ట్ అండ్ గివ్ ఎ మెసేజ్ నాట్ ఓన్లీ టు ఏలూరు పార్లమెంట్ సిటిజన్స్ బట్ ఆల్సో టు ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక డ్రగ్ అడిక్ట్ పార్లమెంట్లో ఉంటే ఏమవుతుంది? ఉదాహరణకి పార్లమెంటులో డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ప్రొహిబిషన్ బిల్లు పెడితే ఆ సమయంలో ఇతను దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాడు. ఎందుకనంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి విచక్షణ ఉండదు కాబట్టి ఆ మత్తులు ఏం చేస్తారో వారికి తెలియదు. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉండడం ఏ విధంగా సమంజసం? ప్రజలు ఆలోచించాలి, అధిక జనం ఆలోచించాలి. అధిక జనం వైపు నుంచి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటి, మీకు ఏమాత్రం మోరల్స్ ఉన్నా, ఎథిక్స్ ఉన్నా, ఏలూరు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద రెస్పెక్ట్ ఉన్న మిస్టర్ పుట్ట మహేష్ కుమార్, యూ రిజైన్ ఫ్రమ్ ది ఎంపీ పొజిషన్. మీలో ఏమాత్రం విలువలున్నా కూడా మీరు రాజీనామా చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నేను డిమాండ్ చేస్తున్నాను, అతనికి తానుగా రిజిగ్నేషన్ ఇవ్వకపోతే ఒక పార్టీ హెడ్గా మీరు అతన్ని ఆ స్థానం నుంచి తప్పించి, ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఎన్నిక ఇచ్చినటువంటి ఏలూరు ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, మీరు విలువలు పాటించే వ్యక్తి అయినా, మీరు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉంటుంది. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. కేవలం నేను స్లోగన్స్ బ్రాండింగ్సే కాదు, యాక్షన్లో కూడా నేను అడ్మినిస్ట్రేటర్ అని మీరు చూపించుకోవాలని ఏమాత్రం మీకున్న విలువలు ఉన్న, చిత్తశుద్ధి ఉన్న, వెంటనే అతన్ని ఎంపీ పదవి నుంచి తప్పించండి. రెండవ అంశం, ఏ విధంగా అయితే క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండేటువంటి వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అనర్హులని మన చట్టం చెబుతుందో, ఎలక్షన్ కమిషన్ పార్లమెంటు ద్వారా ఒక బిల్లు పెట్టించి డ్రగ్ అడిక్ట్స్గా ఉన్నవాళ్ళు, ఉదాహరణకి స్పోర్ట్స్లో, ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ డోప్ టెస్ట్ చేస్తారు. వీళ్ళేమైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. మరి అలాంటిది ప్రజల కోసం చట్టాలు తయారు చేసే సభకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ డోప్ టెస్ట్ చేయొద్దా? వీరు డ్రగ్స్ తీసుకునేవారా కాదా అని టెస్ట్ చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. అలాంటి చట్టం తేవాలి, ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ తేవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధిక జనం వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది.